వాళ్ళకి ఎక్కడ హిందుత్వం ఉంది? వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి వాళ్ళదే రెగ్యులర్ పొలిటిషియన్స్, వాళ్ళందరూ రెగ్యులర్ పొలిటికల్ చేసే వ్యక్తులు, అవకాశవాద రాజకీయాలు మన భారతీయ జనతా పార్టీ. నేనే వెనక నా మాట చెప్పడానికి నిజంగా మీకు రామ మందిరం కట్టాలి, కట్టండి. కట్టరు, మళ్ళీ ఆ మాట చేయరు. రామ మందిరం కడతాం కట్టరు. దే ఆర్ రెగ్యులర్ పొలిటికల్ లీడర్స్, అవకాశవాద ఆపర్చునిస్టిక్ పొలిటిషియన్స్ భారతీయ జనతా పార్టీ. హిందుత్వాన్ని వెనకేసుకొస్తారు. హిందుత్వాన్ని వెనకేసుకు మీరేవారు? మీరేం దానికి గుర్తేదారా మీరు? సరే, భారతీయ జనతా పార్టీ నాయకులు తెల్దామంటే వాళ్ళు మనల్ని కుక్కలు చూసేట్టు చూస్తారు, తుచ్చంగా చూస్తారు మనల్ని. మనం ఏదో వాళ్ళ కింద ఊడిగం చేసేవాళ్ళలాగా. ఇదే ఎలకాపల్లికి పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చినప్పుడే వాళ్ళు పల్లకీలు మోయాలి. వాళ్ళకి పని చేయమంటే ఉమ్మేస్తారు. అయ్యా మాకు కొంచెం పని చేసి పెట్టండి, ఉమ్మేసి పెడతారు. ఏం అడుగుతాం మనం? పవన్ కళ్యాణ్కి అన్నం కావాలా? నాకేమన్నా మీ దయాదక్షిణ మీద ఆధారపడేవన్నా? అరే మాకు స్పెషల్ కేటగిరీ సరిపోండి అంటే తీసుకెళ్లి ఉమ్మేశారు మన చేతిని. అది వాళ్ళు చేసింది భారతీయ జనతా పార్టీ నాయకులు. పౌరుషం చూపిద్దాం, తెలుగువాడి పౌరుషం, ఆంధ్రుడి ఆత్మగౌరవం ఢిల్లీ దాకా వినిపిద్దాం. ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే ఏంటో, తెలుగువాడి పౌరుషం అంటే ఏంటో చూపిద్దాం. చొక్కా తీయండి, గుండెలు ఎగిసి కొట్టే ఢిల్లీకి వినపడాలి మన గుండె తప్పుడు. ఆలోచిస్తున్నాం, ఇంకా కేంద్రానికి సమయం ఇద్దాం. మీరు ఇదే పౌరుషం, ఇదే తెగింపు చూపించండి. ఒక రోజున ఢిల్లీ కోటలో బీటలు వారిపోయేలా బద్దలు కొడదాం మనం. ఇలా ముఖ్యమంత్రి గారు చాంటింగ్ ఏంటంటే మోడీ గారిని దింపేస్తాను, మోడీని దింపేస్తానని. అరే అలాంటి విధంగా చేయాలని మాకు అవ్వండి. నాకు మోడీ గారు నాకు అన్నయ్య కాదు, సొంతంలో కాదని వచ్చినాడు. అలాంటి మోడీ గారికి మనం ఎదురెళ్దామంటే రండి మా దగ్గరికి, మా ఆఫీస్కి రండి. మీతో మాటల కోసం చాలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని కడిగేసింది, ఏకేసింది మేము, దుమ్మెత్తి పోసింది మేము. ఇదే మన కాకినాడలో వచ్చి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు దాన్ని మైక్రోవేవ్ లో పెట్టుకుని ఆ పాచిపోయిన లడ్డూలో వేడి చేసుకుని తిన్నారు. మళ్ళీ ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ దోస్తీ కట్టానా? నాకు నరేంద్ర మోడీ గారు నాకు అన్నయ్య, బంధువా నాకేమన్నా? అరే సొంత అన్నయ్యని వదిలిచ్చినాను రాజకీయాల్లోకి, సొంత అన్నని కాదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడిని. నాకేముంటుంది నరేంద్ర మోడీ అంటే? ప్రేమ, ఇష్టమా నాకు? యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతా ఉంది. యుద్ధాన్ని తగ్గిశారు. నాకు ముందే చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు, ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. 1996లో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రాన్ని, మా తెలుగు జాతిని 2 ముక్కలుగా చేశారు. అడ్డగోలుగా నిలువున చైనాడేశారు. మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి. अच्छे दिन आ जाएगा. किधर है वो अच्छे दिन? अभी तक नहीं दिखाई. ఢిల్లీలో నిజంగా మాట్లాడతారు, మనల్ని కుక్కలతో పోలుస్తారు జాతీయ స్థాయి నాయకులు కొంతమంది. భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి అన్కండిషనల్ గా ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయించాం. చర్యలు ఊహాతీతం వర్మ. దట్స్ ద బ్యూటీ.